నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలెను. చూసారా, ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలంట. విన్నారా? దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి అని రాయబడింది. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మనం దేవుణ్ణి తెలుసుకోవాలనే తపనతో మందిరానికి రావట్లా. నేను ప్రతి సభలో చెప్తుంటాను ఇలాగా, దేవుణ్ణి తెలుసుకుందాం, దేవుణ్ణి నేర్చుకుందామని మనం మందిరానికి సభలకు రాము. ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు, మొక్కులు తీర్చుకోవడం కొరకు వస్తుంటాం. నేనంటాను, మీరు ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి సభలకు రాకండి. మరి దేనికి రావాలి? ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి సభలకు రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రావాలి. మనమే దీవెనగా మారిపోవాలని సభకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరే చెప్పండి, ఆశీర్వాదములు దీవెనల వెంట మనం వెళ్దామా, మన వెంటే అవి రావాలా? బైబిల్లో ఏముందో తెలుసా? కృపాక్షేమములు నా వెంట వచ్చును అని ఉంది. మనం వాటి వెంట పోతాం. రివర్స్ అన్నమాట. మన పరిచర్య, మన భక్తి ఎంత రోషం కలిగినదో నడిచే మార్గంలో అంత గుడ్డితనం కూడా ఉంది. మనం వాటి వెంట వెళ్ళకూడదు, అవే మన వెంట వచ్చును కాక. ప్రాస్పరిటీ వెంట మనం కాదు, ప్రాసెస్ వెంట మనం వెళ్దాం. ప్రాస్పరిటీ మన వెంట వచ్చేస్తుంది. మొదట నా నీతిని వెతకండి, అటు తర్వాత అన్నీ ఇస్తానన్నాడు. మనం అన్నింటిని వెతికి నీతి రాజ్యం వెతికేలోపు చచ్చిపోతున్నాం. మన గోతిని మనమే తవ్వుకుంటున్నాం. నిజానికి మన బలహీనత అలాంటిది, మన పరిస్థితులు అలాంటివి, మన కుటుంబం అలాంటిది, మన బంధుమిత్రులు స్నేహితులు వెనక్కి లాగుతుంటే నీలో కలుగుతున్న అవిశ్వాసం అలాంటిది. ఈ కారణం చేత నువ్వు నీతిని రాజ్యాన్ని వెతకలేకపోతున్నావు. మనకు తెలియకుండా మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. చూడండి, మందిరాలకు సభలకు వచ్చేటప్పుడు సహజంగా మీరు, ప్రభువా నా గురించి మాట్లాడవా, నా కుటుంబం గురించి మాట్లాడవా అని అడిగి వస్తుంటారు. చాలా తప్పు ప్రార్థన అది. మీరు మీ ప్రార్థన గదిలో మీరు పర్సనల్గా ప్రార్థన చేసేటప్పుడు అడగాలి, నా గురించి మాట్లాడు అని. కానీ అందరూ కలిసి వచ్చేటప్పుడు నీ గురించి మాట్లాడు ప్రభువా అని అడగాలి. ఆయన మనసు విప్పి మాట్లాడతాడు. అప్పుడు ప్రతి సేవకుడు మండుతున్న బూరలాగా మోగుతాడు. ఆమేన్. నా గురించి మాట్లాడు, నా అప్పులు, నా బాధలు, నా కష్టాలు, నా ఏడుపులను వస్తావు మందిరానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకుడు ఏదైనా దేవుని జ్ఞానం బోధించాలంటే నీకు అర్థం కాదు. ఎందుకంటే నీకు నచ్చింది విందామని వస్తావు కదా. ఇంకప్పుడు మేమేం చేస్తాం? నిన్ను ఓదార్చి ధైర్యపరిచే పని చేస్తాం. నిన్ను ఓదార్చి ధైర్యపరచాలి. అమ్మ, నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందుల్లోంచి దేవుడు విడిపిస్తాడని ఊరికే చెబుతూ ఉండాలి. అలా చెబితేనే నువ్వు సంతోషపడిపోతావు. ఎందుకంటే నీకు గాలి కొట్టడం అంటే ఇష్టం. బెలూన్లా గుబ్బాలుగా నువ్వు ఎందుకంటే ఎంతకాలం ఈ చప్పిడి బ్రతుకులు వద్దు. ఆశీర్వాదాలు దీవెనలు అంటూ పరిగెత్తకండి. మనమే ఆశీర్వాదంగా మారుదాం, మనమే దీవెనగా మారుదాం, మనమే వెలుగుగా మారుదాం. ఆయనకు తెలుసు మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ చింత, మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు ఆయన. మనం దేవునికి భయపడతాం, కానీ వాక్యానికి భయపడ్డాం. ఇదే వచ్చిన సమస్య అంతా. మీకు తెలుసా, మనం దేవునికి భయపడితే ఈ లోకంలో దీవించబడతాం, కానీ వాక్యానికి భయపడితే పరలోకంలో స్థిరపరచబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడి అన్ని రకాల దీవెనలు పొందుతున్నాం. ఎందుకంటే బైబిల్ చెప్పింది, ఆయనకు భయపడితే ఆయన దీవిస్తాడు. ఆయనకు భయపడి నమ్మకంగా ఉంటే దీవిస్తాడు. ఆయనకు భయపడి యథార్థంగా ఉంటే దీవిస్తాడు. ఆయనకు భయపడితే ఈ లోకంలో దీవెన ఉంది, కానీ వాక్యానికి భయపడ్డావంటే పరలోకంలో స్థిరత్వం ఉంటుంది. ఇక్కడ ఉంటావు, అక్కడ కూడా ఉంటావు. ఇక్కడే బతకాలనుకున్నాడు అక్కడ బతకడు, కానీ అక్కడే బ్రతకాలనుకోండి ఇక్కడ కూడా బ్రతికి సాధిస్తారు మీరు. అలా చేస్తాడు ఆయన. ఆమేన్. మన భక్తి జీవితం దేవుణ్ణి తెలుసుకోవడంతోనే స్థిరమవుతుంది, బలమవుతుంది. మనం అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డామని ఉంది బైబిల్ గ్రంథంలో. ఎఫెసీ 2:20లో ఉంటుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా మనము అపోస్తలుడు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డాము. మరి అదే నిజమైతే
ఆ పునాదిలో దేవుని జ్ఞానం ఉంది, దేవుని మర్మం ఉంది, దేవుని వ్యూహం ఉంది, దేవుని చట్టం ఉంది, దేవుని ఆలోచన విధానం ఉంది, దేవుని న్యాయం ఉంది, దేవుని ఆజ్ఞ ఉంది, దేవుని సూత్రం ఉంది. అవేవి తెలుసుకోకుండానే నేను భక్తురాలను అనుకుంటే అంత ఉత్తదే. ఒకరోజు ఆయన అంటాడు, అసలు నువ్వెవరో నాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, భక్తి అంటే అభిషేకం పొందడం, కృపావరం పొందడంతో అయిపోదు. అది ప్రారంభం మాత్రమే. దేవుని శక్తిని పొందడం అనేది ప్రారంభం. కానీ దేవుని సర్వసత్యాన్ని నువ్వు అర్థం చేసుకొని పొందుకోగలిగిన రోజున నీ భక్తి స్థిరమైపోతుంది. సాతాను కూడా కదల్చలేని బలమైన ఆయుధంగా మారుతావు నువ్వు. మీరు చెప్పండి, పరిశుద్ధాత్ముడు వరములిచ్చి అభిషేకం ఇవ్వడానికి మాత్రమే వచ్చారా? ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి రావడానికి? పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి? సత్యము నుండి అది వదిలేసాంగా మనం. ఆయన పనిలో భాగమైన వరములను పంచి ఇచ్చే పని ఒకటి పెట్టుకున్నాం మనం. ప్రభువా మాకు వరములు ఇవ్వు అడుక్కుంటున్నాం, అభిషేకం ఇవ్వు, నీ శక్తినివ్వు. మొదటి పని, అసలు ప్రధానమైన పని వదిలేశాం. సత్యము నీలో లేకుండా నీకు ఎన్ని వరములు, ఎంత అభిషేకం అంటే ఏంటి లాభం? తిరిగి సాతానిష్టమే నెరవేరుస్తావు తెలుసా? నీకు దేవుని జ్ఞానం అర్థం కానంత వరకు దేవుని అభిషేకం, దేవుని వరాలతోనే సాతానికి నచ్చింది చేస్తావు నువ్వు. నా సేవా జీవిత ప్రారంభంలో మొత్తం నా పరిచర్యలన్నీ అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలే. పేరు పెట్టి పిలిచేస్తుండేవాడిని. వాడు ఆ పేరు పెట్టి పిలిస్తే రాకపోతే వాడి నిక్ నేమ్ చెప్పేవాడిని. నీ ఇంట్లో నిన్ను ఇలా ఇంకొక రెండో పేరుతో పిలుస్తారు, అయినా రాకపోతే ఇప్పుడు నువ్వు ఈ పూట ఈ డ్రెస్ వేసుకొని వచ్చావని కూడా చెప్పేవాడిని. అప్పుడు నా పరిచర్య అంతా అద్భుతాలు, ఆశ్చర్యాలే, ప్రవచనాలు, స్వస్థతలు, దురాత్మల్ని వెళ్ళగొట్టడం. మనుషుల ముందు మధ్యలో నడుస్తుంటే వాళ్ళు పడిపోతుండేవారు. నేను అనుకునేవాడిని, ఇంతకంటే శక్తి గల పరిచర్య ఏముంది అనుకునేవాడిని. అలా అనేక సంవత్సరాల పాటు అనేక గ్రామాల్లో తిరిగి అద్భుతమైన పరిచర్య చేశాను. అనేక జిల్లాలు తిరిగి గొప్పగా ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టి ఎందరో జీవితాల్లో నూతనమైన కార్యములను చూశాను. అందరూ విడుదల పొందేవారు, ఆశీర్వదించబడ్డారు. కానీ దేవుని జ్ఞానం మాత్రం లేదు. బుద్ధి లేని సంఘం అయిపోయే ప్రమాదం ఉంది కదా. మీరు ఎప్పుడైనా చదివారు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం కదా. వారు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఎటుపోయింది మరి ఇది? అపోస్తుల బోధ అంటే ఎప్పుడు ఓదార్చడం, ధైర్యం చెప్పడం, బలపరచడమేనా? ఎంత దారుణం చూడండి. దేవుడు సేవకులైన మమ్మల్ని వాడుకునేటప్పుడు దేవుని మనసులో ఉన్న జ్ఞానాన్ని మీ మనసులో పెడదాం అనుకుంటాం మేము. కానీ మీకు నచ్చింది విందామని మందిరానికి వస్తారు, సభలకు వస్తారు. మీ అప్పులు, మీ బాధలు, మీ కష్టాల గురించి విందామని వస్తారు. మేము దేవుని మహాజ్ఞానాన్ని బోధిస్తున్నాం అనుకోండి, మీకు ఏది లోపలికి వెళ్ళదు, మీకు నచ్చింది విందామనుకుంటారుగా. ఎప్పుడైతే మేము వాక్య జ్ఞానాన్ని పక్కన పెట్టి, అమ్మా నీ బాధల్లో నుండి, నీ అప్పుల్లో నుండి, నీ సమస్యల్లో నుండి దేవుడు విడిపించగలడు అనగానే, అమ్మయ్యా ఎంత ప్రశాంతంగా ఉంది సార్, ఇంకొంచెం గాలిగొట్టు నాయన, ఎంత బాగుందో తెలుసా నువ్వు మాట్లాడుతూ, అప్పుడు అందరికీ తీయగా ఉంటుంది. అంత దిగజారిపోయాం మనం, అంత దిగజారిపోయాం. ఎందరో మహాభక్తులు ప్రాణాలు పెడితే మనం ఉన్నాం. ఎందరో సువార్థికులు కన్నీళ్లతో కష్టపడి విరిగి నలిగితే మనం ఉన్నాం. ఎందరో సేవకులు తమ జీవితాన్ని పణంగా పెడితే మనం ఉన్నాం. టైంపాస్ అయిపోయింది భక్తి సాధన. మొక్కులు తీర్చుకోవడానికి భక్తి సాధన అయిపోయింది. ఏమండి మాస్టర్, కొంచెం తగ్గించినానా? మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ఏమిటో తెలుసుకోకుండా మనం చేస్తున్న భక్తికి ముగింపు ఏమిటో తెలుసా? నాశనం. అయ్యో వారి కడిపే వారి దేవుడు, వారికి శ్రమ, వారికి శ్రమ. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు నీ మనసులో ఉన్న బాధ ఏమిటో. ఆయనకు తెలుసు నీ మనసు ఎలాంటిదో, ఆయనకు తెలుసు నీ ఆలోచన ఎలాంటిదో, ఆయనకు తెలుసు నీకేం కావాలో. ప్రతి ఒక్కరం ప్రార్థిస్తాం, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమిటి, నా పట్ల నీ చిత్తం ఏమిటి. తెలుసుకొని ఏం సాధిస్తావు చెప్పు. నీకు విషయం చెప్పనా? ఆయన చిత్తం ఇది అని చెప్పిన తర్వాత నీ చిత్తాన్ని పక్కన పెట్టగలిగితేనే అడుగు. నీ చిత్తాన్ని పక్కన పెట్టలేకపోతే తండ్రి నీ చిత్తం ఏమిటి అని అడగొద్దు. ప్రతి ఒక్కరికి అదొక ఫ్యాషన్ అయిపోయింది. నా పట్ల దేవుని చిత్తం ఏమిటో చెప్పండి. ఏమిటి మేము చిలక పట్టుకొని తిరుగుతున్నాం అనుకున్నారా జోష్యం చెప్పడానికి? నా పట్ల దేవుని చిత్తం ఏమిటి, నా పట్ల దేవుని చిత్తం ఏమిటని నువ్వు ప్రార్థన గదిలో అడుగు.
దేవునికి ఇష్టమైతే నీకు బయలుపరుస్తాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఏం చేస్తే నేను దేవుని చిత్తం చేయగలుగుతానని అడిగి చూడు, నీ బ్రతికే దేవుని చిత్తంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ నా పట్ల దేవుని చిత్తం ఏమిటి, నా పట్ల దేవుని చిత్తం ఏమిటి, ఎప్పుడైనా అడిగారా నేను ఏం చేస్తే దేవుని చిత్తం జరుగుతుంది? అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. ఒక చెల్లి ఇలాగే అడిగింది, అన్న నా పట్ల దేవుని చిత్తం ఏమిటి అన్నా అని. డాక్టర్ చదువుతుంటాడు ఆవిడ, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు ఫోన్ చేసి అడిగింది, నా పట్ల దేవుని చిత్తం ఏంటో చెప్పండి. నేను అన్నాను, దేవుని చిత్తం బయలుపరిస్తే నీ చిత్తాలని పక్కన పెట్టగలవా? ఎందుకు పెట్టనన్నా, దేవుడు మాట్లాడితే ఎందుకు పెట్టననింది. సరే అని చెప్పి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. సరిగ్గా 3:30-4 ఆ టైంలో ఉపవాస ప్రార్థన నేను విరమించుకొని ఆ అమ్మాయితో చెప్పాను, నేను మీటింగ్కి వెళ్ళాలి, నేను రెడీ అయిన తర్వాత కారులో కూర్చొని నీతో మాట్లాడతాను, దేవుడు నీ గురించి గొప్ప విషయం బయలుపరిచాడు అన్నాను. ఆ అమ్మాయి కూడా చాలా ఆతృతగా ఎదురు చూసింది. నేను రెడీ అయిపోయి కారులో కూర్చొని మీటింగ్కి వెళ్తూ మాట్లాడాను, నాన్న నీకు విషయం తెలుసా, దేవుడు నీ ద్వారా 4,000 మందిని రక్షణలోనికి నడిపించాలనుకుంటున్నాడంట, కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే సన్ చేసుకొని ఒక 400 గ్రామాలు సువార్త చేయాలంట అని చెప్పా. అన్నా ఏంటన్నా, ఇంకొకసారి అడగన్నా, నేను డాక్టర్ చదివి గొప్పగా ఎదిగి మా అమ్మ నాన్నని బాగా చూసుకొని బాగా డబ్బులు సంపాదించుకొని మమ్మల్ని అవమానించిన మా బంధువుల ముందు తలెత్తుకోవాలి. మరి నీకో ప్లాన్ ఉన్నాక దేవుని ప్లాన్ గురించి ఎందుకు అడుగుతావురా నువ్వు? నీకో ప్లాన్ ఉంది కదా, దేవుణ్ణి ఏం అడుగుతావంటే నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగు, దయ చూపిస్తాడు. అంతేకాని 2 పడవల మీద కాలు వేయకు, నేను చాలా గొప్ప భక్తుని వద్దు, అలాంటి నాటకాలు వద్దు మనకి. మనం ఏది చేసినా ఖచ్చితంగా ఆయన ముందు యథార్థంగా చేద్దాం. నువ్వు ఎవరికో నువ్వు భక్తుడిగా చూపించుకోక్కర్లేదు. నువ్వు ఆయన దృష్టికి భక్తుడిగా కనబడితే ఆయన నిన్ను అందరి ముందు నిలబెడతాడు. ఆయన గణపరచాలంటే ఆయనే, హెచ్చించాలంటే ఆయనే. నన్ను గణపరచు వారిని నేను. మనం తెచ్చుకునే ఘనత ఎలా ఉంటుందో తెలుసా? కొన్నాళ్ళకి అందరూ మనల్ని చులకన చేస్తారు. కానీ ఆయన ఘనతిస్తుంటే ఎలా ఉంటుంది అంటే రోజు అది పెరుగుతూ ఉంటుంది. రోజు అది పెరుగుతూ ఉంటుంది. వస్తే అలాంటి ఘనత రావాలి, అది రోజు పెరగాలి. ఆమేన్. ఎక్కడ అవమానం కలిగినా ఇంకా పెరుగుతూనే ఉంటుంది, నింద కలిగితే పెరుగుతూనే ఉంటుంది, సాతాను ఎన్ని దాడులు చేసినా పెరుగుతూనే ఉంటుంది. దేవుడిచ్చే ఘనత పెరుగుతూనే ఉంటుంది, తరగదు, ఆగదు. అలాంటి ఘనత దొరుకును గాక మనకి. ప్రైజ్ ది లార్డ్. రోషన్ తెచ్చుకోండి భక్తి జీవితంలో. ఎంతసేపు ప్రభువా నాకు వీసాలు కావాలి, పాస్పోర్ట్లు కావాలి, స్థలాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పొలాలు కావాలి, ప్రమోషన్లు కావాలి, ఎంతకాలం ఈ డీమార్ట్ లిస్ట్ పట్టుకొని తిరుగుతారు దేవుని దగ్గర? భక్తి అంటేనే అడుక్కోవడమా? మనం ఆయన పిల్లలు, స్వతంత్రించుకోవాలి, మనం అధికారికంగా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. మన భక్తిని చూసి మురిసిపోయి ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మీకు తెలుసా, మనకి ఇవ్వడంలో సంతోషిస్తాడంట ఆయన, ఇవ్వడంలో ఆనందిస్తాడంట. ఆలస్యం చేసే దేవుడు కాదు ఆయన. కానీ అర్హత లేని వారం మనం. ఆయన ఆలస్యం చేయడు, మనకు అర్హత లేదు. ప్రతి ఒక్కరూ అడుక్కునే పనిలో ఉన్నాం. ఒక పెద్ద మాట చెప్తాను, ఆరాధన అంటే ఏంటండి? ఆయన మీదున్న అభిమానం, ఆయన మీదున్న ప్రేమ, ఆయన గురించి ఉన్నటువంటి అవగాహన అన్నిటిని ఎత్తిపట్టి ఆయన్ని హెచ్చించడం, గణపరచడం, ఆయన కృపను పాడాలి, న్యాయమును పాడాలి, సత్యమును పాడాలి, ప్రేమను పాడాలి, ఆయన గుణగణములను పాడాలి, ఆయన్ని అందరి ముందు గణపరచాలి. మనం ఏం చేస్తాం తెలుసా? కన్నీళ్ళు గారుస్తూ ఏడుస్తూ ప్రభువా అప్పులు తొలగించును ఆయన బాధలు. ఆరాధనలో మన కోసం ఏడుస్తాం, స్తుతి ప్రార్థనలో అడుక్కోవడమే, ఆరాధనలో అడుక్కోవడమే, గృహకూటాల్లో అడుక్కోవడమే, ఆదివారం ప్రార్థనలో అడుక్కోవడమే. చివరికి అడుక్కోవడం నేర్చుకున్నాం. దేవుని పిల్లలు మనం అడుక్కోవడం మానేసేయండి. ఒక పద్ధతి కలిగిన, ఖచ్చితమైన రోషం కలిగిన భక్తిలోనికి రావాలంటే నీకు దేవుడు అర్థం అవ్వాలి. మొదట దేవుని ఆలోచన అర్థం కావాలి, దేవుని జ్ఞానం అర్థం కావాలి, దేవుని ఉద్దేశం అర్థం కావాలి. నువ్వు నీ గురించి ఏం అడుక్కోక్కర్లేదు, ఆయనకు తెలుసు నీకు ఎంత ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో. ప్రైజ్ ది లార్డ్. అడుగుడి. మీకు విషయం తెలుసా, నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు ఆయన, పొర్రపాటుని ఇవ్వడు. అడిగినవన్నీ ఇస్తే ఆయన దేవుడే కాదు. అడుగుడి మీకు ఇవ్వబడునని మాత్రమే ఉంది బైబిల్లో. అడిగినవన్నీ ఇవ్వబడుననే మాట ఒక్కసారి కూడా లేదు బైబిల్లో. నేను 42 సార్లు బైబిల్ పూర్తి చేశాను, నాకైతే ఒకసారి కనబల్లా. దాదాపుగా 612 గ్రంథాల మీద పరిశోధన చేసే శక్తిని, కృపనిచ్చాడు దేవుడు నాకు. వాటిని ఆధారం చేసుకొని 16 పుస్తకాలు రాయగలిగాను. దాదాపుగా ఇప్పటికీ 7,000కు పైచిలుకు సందేశాలు ముద్రించగలిగాను. 7,000 రకాల సందేశాలు. అద్భుతం. సర్వకృపానిధి అయిన దేవుడు తోడుండి తన హస్తం మన మీద ఉంటే అనంత జ్ఞాని అయిన దేవుణ్ణి నిర్విరామంగా ప్రకటిస్తూనే ఉంటాం. అది మన జీవితం తేజరిల్లడం.
వెలుగుగా ఉండడం. లోకం అడిగే ప్రతి ప్రశ్నకు మన దగ్గర జవాబు ఉంటుంది, ఎందుకంటే మన వెనుకుంటాడు ఆయన. ఏ మనిషి తన సొంత జ్ఞానంతో ఎప్పటికీ దేవుని చిత్తం నెరవేర్చలేడు. ఆయనే తన హస్తం మన మీద పెట్టినప్పుడు మనం ఆయన కోసం మోగుతాం బూరలాగా. తిరిగి ఆయనకే ఘనత కలుగును గాక. ఆమేన్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితంలో ఎప్పటికి గుర్తుంచుకోండి, మీరు మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు. మీరే చెప్పండి, మీ అబ్బాయి మీ దగ్గరకు వచ్చి వాడికి జస్ట్ 5 సంవత్సరాలు, మమ్మీ నాకు ఒక 1000 రూపాయలు కావాలి, నేను చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుంటా, ఇస్తారా? పోనీ మమ్మీ నాకు 100 రూపాయలు ఇవ్వు, ఇస్తారా? ఇవ్వం. ఎంత ఇస్తారు? 5 సంవత్సరాల పిల్లోడికి ఓ 2 రూపాయలు లేదా ఓ 5 రూపాయలు. బాగా డబ్బున్న వాళ్ళు అయితే కనీసం ఓ 10 రూపాయలైనా. అంతకు మించి 5 సంవత్సరాల పిల్లోడికి ఇవ్వడానికి మనసు రాదు మనకి, ఎందుకంటే వాడు పాడు చేస్తాడు. అదే వాడు 10వ తరగతి చదువుతున్నాడు, అమ్మ స్కూల్ ఫీజు కట్టాలి 1000 రూపాయలు, ఇస్తావా? ఇవ్వా? ఇప్పుడు వాడు డిగ్రీ చదువుతున్నాడు, అమ్మ 10,000 కట్టాలి కాలేజీలో. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థన ఇలా ఉందా, ఇలా ఉందా? ఏం మారాలి ఇప్పుడు? దేవుణ్ణి అడిగే విధానం మారాలి, ప్రార్థించే విధానం మారాలి, ఆలోచన విధానం మారాలి. అప్పుడు మన బ్రతుకు మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచన విధానం మారినంత వరకు ఏది మారదు. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఒకడు ఎలా ఆలోచిస్తాడో అలాగే బతుకుతాడంట. ఒకడు పిరికివాడు అనుకో, అలాగే బతుకుతాడు, అలాగే బ్రతుకుతాడు. ఏమండి? ఒకడు ధైర్యవంతుడు అనుకోండి, అలాగే బ్రతుకుతాడు. చివరి రోజుల్లో బ్రతుకుతున్నాం. ఆయన వచ్చేస్తున్నాడు అని భయంతో బతుకుతుంటారు కొందరు. అసలు ఆయన వచ్చే వరకు నీ గుండె అలాగే కొట్టుకుంటుందో లేదో తెలియదు. రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. ఆయన వస్తాడని భయం కాదు, ఆయన వచ్చే వరకు నువ్వు ఉంటావో లేదో తెలియదు. కాబట్టి ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండడం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చాలా మిగిలిపోయింది, ఆయన దుఃఖపడుతున్నాడు అనేది నా సందేశం. ఆమేన్. ఆయన మనకు చెప్పాలనుకున్న సంగతులన్నీ తెలియాలి. మీరు చెప్పండి, దేవుడు వెలుగులో ఉండే దేవుడా, చీకట్లో ఉండే దేవుడా? వెరీ గుడ్, మీకు తెలుసు. మరి సొలొమోనుతో నేను గాఢాంధకారం ముందు నివాసము చేయవాడని యెహోవా సెలవిస్తున్నాడని ఎందుకన్నాడు? వెలుగులో ఉండే దేవుడు గాఢాంధకారంలో ఏం చేస్తున్నాడు? సంఘానికి తెలియదు. నయమాలం. మీకు హిందీ వచ్చా? రాదా? భయ్యా ప్యాజ్ దాలో వచ్చు కదా, భయ్యా పానీపూరి ప్యాజ్ దాలో. సరే, దేవుడు నాకు చక్కగా హిందీ మాట్లాడే కృపనిచ్చాడు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో కూడా WCM పరిచర్యలు ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, తెలంగాణ ఆంధ్రాలో ఉన్నాయి. అత్యంత త్వరలో ఎక్కడెక్కడైతే సేవ కష్ట పరిస్థితుల్లో ఉందో అక్కడక్కడికి వెళ్ళడానికి కావలసిన సిద్ధపాట్లు, ఏర్పాట్లు, సైనికులు తయారవుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కొన్నిసార్లు కొందరు అంటుంటారు, ఏమిటంటే కిరణ్ పాల్ గారు బైబుల్ కూడా తెరిచి మాట్లాడరు. వీళ్ళ ఆచారం చూడండి. నేను బైబుల్ తెరవకపోతే గడగడ గడగడ ఒక 10-15 వచనాలు చెప్తున్నాను కదా, మీరు తీసి చదువుతున్నారు కదా, అట్లా కదా నేను కూడా తీయాలంట. అలా తీస్తేనే ఇందులో శక్తి వస్తుందేమో. ఇట్లా ఒక రోజు రాబోతుంది, చేతిలో బైబుల్ పట్టుకోవడానికి కూడా అవకాశం లేని రోజులు వస్తాయి. లేదంటే ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బైబుల్ పట్టుకొని కొన్ని దేశాలకు అనుమతి లేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి చోటుకు కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం మేము. అందుకే బైబుల్ని గుండెల మీద ముద్ర వేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.